హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకుని మటన్ కర్రీ. 1.5 కిలో మటన్తో ఈజీగా టేస్టీగా మటన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. మటన్ కర్రీ తయారు చేయడానికి 1.5 కిలో మటన్ తీసుకుని శుభ్రంగా కడిగేసి అందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే 1.5 స్పూన్ కారపొడి వేసుకుంటున్నాను. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇందులో 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసి 3 విజిల్ రానివ్వాలి. 3 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం తీసుకున్న మటన్ని ఇలా ఉడికించుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులో 1.5 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 3 లవంగాలు, 2 ఇలాచి ఇందులో వేసుకుంటున్నాను. బిర్యానీ మసాలాలు కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో అల్లం, వెల్లుల్లి, కొద్దిగా కొబ్బరి వేసుకుని ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకుని వేగుతున్న ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఈ పేస్ట్ని 2 వెల్లుల్లిపాయ గడ్డలు, 1 చిన్న అల్లం ముక్క, కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకుని పేస్ట్ చేసుకున్నాను. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని మనం వేసుకున్న అల్లం, వెల్లుల్లి, కొబ్బరి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 3 టమాటాలు తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటాలు మెత్తగా ఉడికించుకోవాలి. ఇందులోనే 1.5 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. మనం మటన్ ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ని చూసి వేసుకోండి. టమాటా ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ కారపొడి వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ఇందులో నేను మటన్ మసాలా పౌడర్ 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇలా వీటన్నిటిని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఉడికించుకోవాలి. మనం వేసుకున్న నూనె అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే మసాలా అంతా కరెక్ట్గా వేగిపోయినట్లు. ఇలా వేయించుకున్న మసాలాని ఉడికించి పెట్టుకున్న మటన్లో వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ని చెక్ చేసుకోండి. నేను వేసుకున్న ఉప్పు, కారం కరెక్ట్గా సరిపోయాయి. ఇందులో నేను 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత మటన్ని మనం 3 విజిల్లే ఉడికించుకున్నాము. ఇంకో 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా విజిల్ పెట్టేసి ఇంకో 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మనం మసాలా అంతా వేసి విజిల్ పెట్టి ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి, దోశలోకి, మనం పూరీ చపాతీలో కూడా మటన్ కర్రీని వేసుకోవచ్చు. అలాగే రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారుగా, మొత్తంగా 6 విజిల్ పెట్టుకున్నాను. మటన్ కరెక్ట్గా ఉడికిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా టేస్టీగా మటన్ కర్రీని ఇలా తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.
మటన్ని మనం ముందు 3 విజిల్ పెట్టి ఉడికించుకున్నాం. తర్వాత మసాలా వేసి ఇంకో 3 విజిల్ పెట్టి ఉడికించుకున్నాం. చూసారుగా చాలా చాలా టేస్టీగా ఈజీగా మటన్ కర్రీని ఇలా తయారు చేసుకోండి. ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.